కొత్తపల్లి మండలం, మా గ్రామం రావివారిపోడు. మేము 2005 నుంచి ఈ SEZ వచ్చినప్పటి నుంచి 2005 నవంబర్ నుంచి SEZ డిసెంబర్ 29 నవంబర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ని కాకినాడ దగ్గర ONGC ఆయిల్ రిఫైనరీకని తీసుకోవడానికని ప్రపోజల్ పెట్టినట్టుగా పేపర్ ప్రకటన వచ్చింది. అవి చూసాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మార్చేసి KV రావు గారు తీసుకుంటున్నట్టు అక్కడ మార్చేసి మా తొండంగి కొత్తపల్లి మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అన్యాయం. ఇది మేము భూములు ఇవ్వని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఇది చట్టపరమైనటువంటి ఎక్విజిషన్ కాదు, మేము ఇవ్వం. మాకు రైతులకు ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేద రైతులు పొట్టగొట్టి భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి కోసం ఈ భూమి అంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, ఇన్ని వేల ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీకు ఎవరి భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఈ రోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాక చేస్తాను, అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాక కూడా చేశారండి. మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిన తర్వాత తమ్ముళ్ళు ఈ భూములు మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆ తర్వాత ఎక్కడెక్కడైనా పబ్లిక్ హీరింగ్ ఏదైనా పెడితే మా ఇళ్ళ దగ్గర పోలీసులను కాపలా పెట్టడం, మేము పబ్లిక్ హీరింగ్కి వెళ్ళడానికి మేము వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ రకంగా 31 సెక్షన్ ఏదో ఒకటి పెట్టారు, 14 కూర్చుని ఎక్కడైనా మాట్లాడుతుంటే అరెస్ట్. అలాంటి నిర్బంధాలన్నీ పెట్టుకుంటూ ఆయన చేసిందంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, స్వపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ రద్దు చేసి ఏదో మీకు అన్నీ మేము న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక రైతు ఏం చెప్పలేదండి. మేమేదో ఇంకా ఏదో చెప్తారని ఆశించాం. హైదరాబాద్ తీసుకెళ్లారు మమ్మల్ని. తీసుకెళ్ళి మీటింగ్ తెలుగుదేశం ఆఫీస్కి తీసుకెళ్ళారండి. అక్కడ రావట్లేదని చెప్పి మళ్ళీ గవర్నర్ గారు ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రావట్లేదని ఇంటికి వెళ్ళిపోతున్నారంటే ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజుని మేము ఇవన్నీ ఇచ్చాము, మీరు ఏదో న్యాయం చేస్తారు, మాకేం చేయట్లేదండి ఏంటంటే సరే నేను అడుగుతాను, నేను మాట్లాడతానని. ఆ రోజున ఏం మాట్లాడారండి అక్కడ, ఎందుకు తీసుకుంటున్నారు, దేని నిమిత్తం తీసుకుంటున్నారు, దీని అంతా ఒకసారి నాకు నివేదిక ఇవ్వాలని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్. ఇదేంటి ఈ సీఎం గారు మాట్లాడే ఈ విధానం ఇదేనా, ఇదేం స్టేట్మెంటు, ఇదేం మనకి అయ్యే పనేం కాదు అని చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఏమీ ఒక మీటింగ్ పెట్టడం కానీ మాకేం చెప్పడం కానీ ఏమీ లేదండి. ఈలోగా కలెక్టర్ గారితో ఇవ్వని భూములకు 9 లక్షలు, ఇచ్చేసిన భూములకేమో ఇంకొక 2 లక్షలు అదనంగా ఆ రకంగా కలెక్టర్ గారితో ప్రకటన చేశారండి. ప్రకటన చేస్తే ప్రకటన చూసిన వెంటనే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా రైతులతో మీటింగ్ పెట్టకుండా మాకేం చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేసేస్తే మేము దానికి సమ్మతించమండి, మాకు ఆమోదం కాదు, అది రద్దు చేసేయాలి, అదేం కుదరదు అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చేసాం. అప్పటి నుంచి ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు అలా అక్కడికి వస్తుంటే అక్కడికి అలా మేము ఇలా జరుగుతుందని అన్యాయం అని చెప్పి కాగితాలు ఇస్తుంటే ఆయన సేకరించి మీకు నేను ఒక కమిటీని వేసి మీకు న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారో మాట చెప్పారు. ఆ మాట ప్రకారంగానే
అధికారంలోకి వచ్చిన తర్వాత 4-3 నెలల్లో కమిటీని వేస్తారన్నారండి. 4-3 నెలల్లో కరెక్ట్గా కమిటీని వేశారు. కమిటీని వేశాక కమిటీకి చైర్మన్గా మన కన్నబాబు గారిని వేశారు. కన్నబాబు గారిని వేస్తే కన్నబాబు గారి దగ్గరికి వచ్చామండి. వచ్చి కలిస్తే ఏంటి మీ ఉద్దేశం ఏంటి, మేము ఏం చేయమంటారు ఏంటి అని చెప్పి మమ్మల్ని ఒక కమిటీగా మా నాయకుల్లో ఒక 5-6 ఒక కమిటీగా వేసుకుని ఆ కమిటీని రమ్మని మాతో చర్చించి మేము చెప్పిన విధానాలన్నీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ చెబుతుండేవారండి. ఈ కమిటీ సిఫార్సు ఏంటంటే కమిటీని మీరు ఇక్కడ ఈ భూసేకరణ విధానం ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది అదంతా క్లియర్గా మీరు ఒక పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేసి ఇమ్మని కమిటీకి చెప్పారన్నమాట. దాని ప్రకారంగానే మమ్మల్ని రమ్మనటం, చైర్మన్ గారు అడుగుతుండడం, అది సీఎం గారికి చెబుతుండడం, సీఎం గారి దగ్గర నుంచి వచ్చి మాకు చెబుతుండడం ఇవన్నీ జరిగాయండి. ఆ ప్రకారంగానే ఎన్నో మీటింగులు అండి. ఇక్కడ ఎక్కడా కాకుండా కలెక్టరేట్ మన ఎక్కడ రాజమండ్రి కలెక్టరేట్లో పెట్టేవాళ్ళం మీటింగ్. అక్కడ తీసుకెళ్ళేవారు. SCZ వారిని, మమ్మల్ని, రైతుల్ని అందరినీ కూర్చోబెట్టి అక్కడ మాట్లాడేవారు. ఇవన్నీ మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళేవారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మాకు చెప్పారు. మళ్ళీ మీటింగ్ పెట్టారు. అలాగ ఒక 10 మీటింగులైనా పెట్టి దీన్ని లాస్ట్కి ఈ నివేదిక మన అప్పుడు గీతా మేడం గారు అక్కడ సెంటర్లో కూడా ఆ భూములన్నీ తీసుకుని అలా ఇదిగా అలా వదిలేశారు. వాళ్ళకి ఏం చేయలేదు, అక్కడ ఏం పెట్టలేదు, దాని గురించి ఏం చేయట్లేదు. అక్కడ సెంటర్లో కూడా పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తి చెప్పడం జరిగింది. అయినా కూడా దీనికి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక కాముగా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా అయిపోయిన తర్వాత, నివేదిక అయిపోయిన తర్వాత తీర్పు వచ్చేసిందండి. తీర్పు వచ్చిందని ముందు మీ భూములు మీకు వదిలేశారు, మీ గ్రామాలు మీరు ఏవైతే కోరుకున్నారో మీ గ్రామాలు 5-6 గ్రామాలు ఆ గ్రామాలు వదిలేశారు. మీరు డబ్బు తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ భూములు వదిలేశారు, డబ్బు తీసుకున్న వాళ్ళ భూములు తీసుకుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కన్నబాబు గారు. అప్పుడు వెంటనే మేము చాలా గొప్ప తీర్పు వచ్చింది. మనకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు. ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని చాలా గొప్ప తీర్పు వచ్చింది. ఇదంతా మన 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 కన్నబాబు గారు కృషి, మన జార్షెట్టి రాజా గారు, కన్నబాబు గారు, మన గీతా మేడం గారు, ఈ అందరూ చేసిన కృషి వల్ల మనకు మంచి న్యాయం జరిగిందని చెప్పేసి మేము చాలా సంతోషించామండి. దానికి ఇప్పుడు కన్నబాబు గారు ఏదో చేసేసారు, ఇదే చేసేసారు, అదే చేశారు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి. కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మన గీత గారు, జార్షెట్టి రాజా గారు వీళ్ళందరూ చేసిన కృషి వల్ల అందులో 100% మాకు చైర్మన్గా ఉండి కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మాకు ఈ గ్రామాలు వదిలేయడం, ఈ భూములు వదిలేయటం ఇవన్నీ కూడా జరగడం చరిత్రాత్మకమైన నిర్ణయం. మేము దాన్ని చెప్పుకున్నామండి. జగన్ గారు చేసిన మరి ఇంకా ఈ తీర్పు జగన్ గారు చేసిన విధానం ఏ రాష్ట్రంలో ఎవరో ఈ సీఎం గారు చేసిన విధానంగా ఎక్కడ చేయలేదండి. అలాంటి సీఎం గారిని ఇప్పుడు ఇలాగా తప్పుడు ప్రచారంగా చేయడం అనేది చాలా తప్పు అని మేము రైతులందరూ ఖండిస్తున్నాం. చాలా తప్పు ఇది. ఇప్పుడు మన నాయకులందరూ చెప్పిన విధంగా మొట్టమొదటి నుంచి SCZ ఎందుకు తీసుకున్నారో, ఇన్ని వేల ఎకరాలను తీసుకోవడానికి కారణం ఏంటి? ఇది ఏదైనా ఒక రైతుకి ఇప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చిందండి. సీలింగ్ యాక్ట్లో ఇంతమందికి పరిమితం పెట్టారు. అలాంటిది ఎన్నింటినీ మించిపోయి వేల ఎకరాలు ఒక వ్యక్తి మీకు కొనేసేసి పెట్టడం అనేది చట్ట విరుద్ధమైన పని అని చెప్పేసి మేము అప్పటి నుంచి గట్టిగా మేము దీని గురించి చేస్తున్నామండి. దీని గురించి నాయకులు చెప్పినట్టుగా మళ్ళీ అన్నీ కూలంకుషంగా చర్చించి చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. అయితే మా రైతులకి కమిటీ చేసిన సిఫారసు ప్రకారంగా మాత్రం కొంచెం అమలు జరగలేదని కొంచెం తేడాలు ఉన్నాయి. అదే మనవారు చెప్పారు, ఈ ఉన్న భూములు
చేస్తాను. రిజిస్ట్రీలు జరగకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఉన్న భూమిని కూడా తొందరగా రిజిస్ట్రీలు అయ్యేటట్టు చేయమని మన నాయకులు కృషి చేస్తున్నారని దాని గురించి మీటింగ్ కూడా పెట్టారు. నా పేరు ప్రసాద్ రెడ్డి అండి. మా ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులపల్లి, కాకినాడ SEZ సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నేను. ఈ కాకినాడ SEZ అనేది చరిత్రను పరిశీలిస్తే ఇది మంచికి చెడుకి, అభివృద్ధి నిరోధానికి జరుగుతున్న పోరాటం అండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెజ్ స్టార్టింగ్ చూస్తే 2005లో కాకినాడ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ KV రావు అనే వ్యక్తి కాకినాడ కలెక్టరేట్లో రైతులతో ఒక మీటింగ్ పెట్టారండి. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ KV రావు అనే వ్యక్తి క్యాపబిలిటీ ఎంత, ఇతను 10,000 ఎకరాల్లో సెజ్ని పెట్టగలిగే సమర్థత ఉందా, అంత కెపాసిటీ ఇతనికి ఉందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి ఇది. ఆ రోజు అతను ఏం చెప్పాడండి, ఎన్ని పరిశ్రమలు పెడతాను, ఈ 10,000 ఎకరాల్లో ఏ పరిశ్రమలు పెడతానని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడండి. కానీ అందులో ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు సరికదా. ఈ 8,000 అప్రాక్సిమేట్ 8,500 ఎకరం మీద మా భూముల మీదే లోన్ తీసుకుని మా పొలాలు కొన్నాడండి KV రావు అనే వ్యక్తి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంకుతో టైఅప్ పెట్టుకుని మా భూములు కొన్న తర్వాత ఎకరానికి 6 లక్షలు లోన్ తీసుకుని 3 లక్షలు రైతుకి ఇచ్చి మిగతా 3 లక్షలు అతను ఉంచుకుని మా డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేసినమాట. అలా ఎంజాయ్ చేస్తూ 2007 వరకు ఏ రైతులైతే బలవంతంగానో తెలియకో భూములు అమ్మితే అమ్మన భూముల్ని వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడల్లా ప్రతి నెల 100 ఎకరాలు 2 ఎకరాలు అవార్డు పాస్ చేసుకుంటూ ఆ అవార్డు అయిన ల్యాండ్స్ మీద అప్పు తెచ్చుకుని మొత్తం 8,000 ఎకరాల మీద కూడా లోన్ తెచ్చుకున్న వ్యక్తి ఈ KV రావు అండి. నిజంగా KV రావు నేను వీటిని మొన్న మీడియాలో చూశాను, ఏదో కేసు పెట్టాడు అని. నిజంగా మా భూముల మీద లోన్ తెచ్చుకున్న KV రావు మీద ఇప్పుడు కేసు పెట్టాలండి. అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయాలండి మా డబ్బులతో కొన్నందుకు. అంతేకాదు ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా. 2013 వచ్చేటప్పటికి ఈ సెజ్ని GMRకి ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడు మా కమిటీ అనుకుంది, GMR వచ్చింది కదా, పెద్ద కంపెనీ కదా, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు పెడతారు, వీళ్ళకి అంత క్యాపబిలిటీ ఉంది కదా అని మేము అనుకున్నాం కమిటీ. కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే పరిశ్రమలు పెట్టలేదు సరికదా, మా భూముల మీద 2,500 కోట్లు అప్పు తీసుకున్నారన్నమాట అండి. ఇది కూడా దాని డాక్యుమెంట్ కూడా ఉంది మా దగ్గర. ICICI బ్యాంక్ నుంచి 1,000 కోట్లు, LIC బ్యాంక్ నుంచి 700 కోట్లు వాళ్ళు తీసుకున్న అప్పు డాక్యుమెంట్లు అండి. అంటే KV రావు అన్న వ్యక్తి, GMR అనే వ్యక్తి మా పొలాల మీద అప్పులు తీసుకుని వాళ్ళ సొంత అవసరాలకే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించారు. కానీ మా ప్రాంతంలో కానీ మాకు కానీ ఎటువంటి పరిశ్రమ తేలేదు, మా భూములు ఎటువంటి పరిశ్రమ తేలేదు, ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదండి. 2005లో ఎక్విజేషన్ చేసిన భూములు ఇప్పుడు వరకు ఎటువంటి పరిశ్రమ కూడా పెట్టకుండా ఉన్నాయంటే దానికి కారణం ఎవరండి? KV రావు కాదా, GMR కాదండి? అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నామండి. ముఖ్యంగా మేము చేస్తున్న ఈ పోరాటంలో మేము SEZ పోరాట కమిటీ అని పెట్టి పోరాటం చేస్తుంటే కొంతమంది మేము కోర్టులో కేసులు ఎత్తే ఈ పోరాట కమిటీకి రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి మమ్మల్ని అడ్డుకున్నారండి. కోర్టులో అడ్డుకుంటే అప్పుడు వెంటనే మేము సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి మేము కేసులు వేసాము. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా కూడా మా దగ్గరకు వచ్చారండి. వచ్చి మా సమస్య అంతా విని ఈ భూములన్నీ మీయే అక్రమం జరిగింది, మీ భూములు మీకు ఇస్తాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అప్పుడు వరకు పోరాటం చేయండి, పోరాటం చేసి పోలీసులు వస్తే తరిమి కొట్టండి అని చెప్పాడండి ఆయన. ఆ రోజు అతను బర్త్డే కూడా మా దగ్గరే చేసుకుని, మీరు ఇంత బాధల్లో సమస్యలు ఉంటే నేను బర్త్డే చేసుకుంటానా, నేను మీ దగ్గరే ఉంటానని చెప్పి కూడా చెప్పాడండి ఆయన బర్త్డే. అటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత విపరీతమైన పోలీస్ నిర్బంధం, విపరీతమైన కేసులండి. మా గ్రామంలో సెజ్ పోరాట కమిటీ మెంబర్స్ ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 సంవత్సరాలు కూడా పోలీస్ పికెట్ ఉందండి. మాకు ప్రైవసీ లేదండి. ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటే మా వెనకాల పోలీసులు వచ్చేవారు అనమాట. అంత నిర్బంధం. ఆయన ఏం చెప్పాడు, ఏమి ఇచ్చాడు హామీ, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అంతేకాకుండా ఈ కమిటీని సంప్రదించకుండా, కమిటీతో ఎటువంటి చర్చలు చేయకుండా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి
2 లక్షలు అనౌన్స్ చేశారండి రైతులకి. భూములు తిరిగిస్తానన్న హామీ ఎక్కడ పెట్టాడో మాకైతే తెలియలేదు, కానీ 2 లక్షలు. వెంటనే మేము అపోజ్ చేసేవాడిని, ఒక లెటర్ ఇచ్చి మాకు ఈ కమిటీ కానీ సెజ్ రైతులు కానీ ఇది 2 లక్షలు ఇష్టం లేదు, ఇప్పుడు వరకు ఇచ్చిన భూములు రైతులు తెలుసో తెలియకో ఇచ్చారు, మా భూములు మాకు కావాలని మేము అడిగామండి. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన బ్రోకర్లు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఈ రైతుల దగ్గరకు వచ్చి మీరు 2 లక్షలు తీసుకోండి, ముందు 3 తీసుకున్నారు కదా ఇప్పుడు 2 తీసుకోండి, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇప్పిస్తాం, వాళ్ళు అలా చెప్తారని చెప్పేసి ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోవడానికి కారణమైంది అటువంటి సలహా ఇచ్చారండి వాళ్ళు. ఆ రోజు మా కమిటీ మాట వినకుండా ఈ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గర 2 లక్షలు తీసుకున్నాక వాళ్ళని మోటివేట్ చేసి 2 లక్షలు తీసుకునేలా చేశారండి. నిజంగా 2 లక్షలు తీసుకోపోయి ఉంటే ఈరోజు ఇంకా మంచి ఫలితం, ఎక్కువ మంది రైతులకి ఈరోజు ఇంకా మేలు జరిగే కార్యక్రమం జరిగేదండి. మొత్తం సజ్జారద్దాం అవి పరిస్థితి ఉండేదండి. కానీ ఆ పరిస్థితి లేకుండా ముందు 3 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్ సరి అయిన చల్లని డాక్యుమెంట్ ఉండేది, కానీ తిరిగి 2 లక్షలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రికార్డు తీసుకున్నారండి రైతులు మోసం చేసి. అంతేకాకుండా విపరీతమైన కేసులు పెట్టడం, పోలీసు నిర్బంధాలు పెట్టడం, కేసులు పెట్టడం. సరే ఏదో అయింది, జిఎంఆర్ వచ్చింది కదా పరిశ్రమలు పెడతారనుకున్నాం, కానీ జిఎంఆర్ కూడా ఎటువంటి పరిశ్రమ పెట్టకుండా మా ల్యాండ్స్ మీద లోన్స్ తీసుకుని ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా సెజ్ అంటే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసేవారండి ఇది సెజ్ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అంతే ఒకసారి అయితే ఏం చేయాలి, ఒక బొమ్మల ఫ్యాక్టరీ పెట్టారండి, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ బొమ్మల ఫ్యాక్టరీని ఏ దేశానికన్నా ఎక్స్పోర్ట్ చేశారు, అందులో తయారు చేసిన టాయ్స్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయలేదు. ఆ టాయ్స్ ఫ్యాక్టరీని స్క్రాప్ అమ్ముకొని షాపులోకి అమ్మారండి జిఎంఆర్ వాళ్ళు. అటువంటి మోసంతో మా ప్రాంత అభివృద్ధిని ఈ సెజ్ పోరాటం వచ్చిన తర్వాత మా భూములు ఎప్పుడైతే ఎక్వేషన్ చేశారో అప్పటి నుంచి మా పోరాటం చేయాలి. ఈ 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది మేము చదువుకుని చదువులు పోయి పోరాటాల్లో ఉండి పెళ్ళిళ్ళు అవ్వక మా జీవితాలు నాశనం అయిపోయిన పరిస్థితి మేము చూసాం. అప్పుడు మేము ఎంతో పోరాటం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా మా ప్రాంతానికి ఓదార్పు యాత్రకు వచ్చారండి. ఓదార్పు యాత్రలో కలిసి ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు పార్టీ అండగా ఉంటుంది, మీకు న్యాయం చేస్తామని చెప్పాడండి ఆయన. తర్వాత పాదయాత్రలో కలిసేవాడిని ఆయన్ని. తర్వాత పిఠాపురం ఎలక్షన్ బహిరంగ సభ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారండి, మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఈజెడ్ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ చేశారు, పరిష్కారం చేశారు. 2180 ఎకరాలు ఈరోజు రైతులకు ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ నేను అడిగి వచ్చిన ఒకటండి, మాకు ఎస్ఈజెడ్ పోరాట కమిటీకి ఒక యాంతం, ఒక నినాదం ఉందండి. ఏంటంటే మేము అభివృద్ధికి అడ్డు కాదు, అభివృద్ధి కావాలి మాకు, ఈ అభివృద్ధిలో రైతు ప్రథమ భాగస్వామి కావాలనేదే మా నినాదం. ఆ రైతు ప్రథమ భాగస్వామి కావాలంటే అతను ఏం చేయాలండి, అతనికి ఉన్న ప్రాథమిక వనరు భూమి కాబట్టి భూమికి మంచి రేటు ఇవ్వాలని చెప్పి మేము అడిగామండి. అదే విషయాన్ని గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళవండి. ఆయన అనేక ఆలోచనలు చేసి మాతో సంప్రదింపులు జరిపి ఒక న్యాయమైన దేశ చరిత్రలోనే హిస్టారికల్ జడ్జిమెంట్, ఒక 18 సంవత్సరాల క్రితం తీసుకున్న భూముల్ని తిరిగి వెనక్కి ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడా జరగదు. ఈరోజు అటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు మాకు ఇచ్చారండి. అంతేకాదు ఈరోజు మేము ఒక సుప్రీంకోర్టులో కేసు వేసామండి. సెజ్ మీద కేసు వేసినప్పుడు మా కేసును చూసి ఇటువంటి సమస్యలు ఉన్న దాదాపు 16 రాష్ట్రాల సెజ్లో మా కేసులో ఇంప్లీట్ అయినాయండి. ఇప్పుడు మా లాయర్లు వాదిస్తున్నారండి, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ సెజ్లో చేసిన పరిష్కారాన్ని మిగతా సెజ్లు కూడా దేశవ్యాప్తంగా చేయండి, అలా చేస్తేనే సెజ్లో పరిశ్రమలు రావడానికి. ఇప్పుడు అన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయండి, రైతులకి పరిహారం ఇవ్వలేదు, అలాగని పరిశ్రమలు పెట్టడానికి వీలు లేకుండా కూడా అనేక సమస్యల్లో ఉన్నాయండి. అంతేకాదు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ కేవీ రావు కానీ జిఎంఆర్ కానీ ఇప్పుడున్న అరవింద్ ఫార్మా కానీ వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారండి. కేవీ రావు పెట్టాడండి ప్రజాభిప్రాయ సేకరణ, కానీ మమ్మల్ని రైతులను కానీ రైతు కమిటీని కానీ అక్కడ రానిలేదు. తనకు కావాల్సిన వాళ్ళని 10 మందిని పెట్టుకుని మమ అనిపించుకుని ఆ మీటింగ్ ముగించారండి. తర్వాత జిఎంఆర్ కూడా పెట్టాడండి కోర్టుకి, దానికి కూడా మేము వెళ్దామని చేస్తే దానికి కూడా మమ్మల్ని రానికుండా తమ సొంత మనుషులను పెట్టుకుని పోలీసుని పెట్టుకుని మీటింగ్ మమ అనిపించారండి. అదేవిధంగా అరవిందో వాళ్ళు కూడా పెట్టారండి. మా కమిటీ ఆలోచించింది, ఎంతోమంది మేధావులతో ఈఎస్ శర్మ గారు కానీ పెంటపాటి పుల్లారావు గారు కానీ దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులతో చర్చించి దీనికి పరిష్కారం చేయాలనే ఆలోచన మేము చేసేవాళ్ళం ఉన్నప్పుడు
అరబిందో కూడా ఇలా చేస్తుందా అని అనుకున్నాం మేము. కానీ అరబిందో వాళ్ళు మమ్మల్ని స్వాగతం పలికి మమ్మల్ని ఆ మీటింగ్ రానిచ్చారు. నిజంగా ఆ రోజు అరబిందో వాళ్ళు పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత రైతుల్ని అలాగే కమిటీని కూడా అందులో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారండి నిజంగా. కానీ కేవీ రావు అనే వ్యక్తి ఏ పరిశ్రమ పెట్టలేదు, మా భూముల మీద లోన్ తీసుకుని ఎంజాయ్ చేశాడండి. జిఎంఆర్ వాళ్ళు కూడా అదే రకంగా 2,500 కోట్లు తీసుకుని ఎంజాయ్ చేశారు. కానీ అరబిందో వాళ్ళు మాత్రం అక్కడ దాదాపు ఒక 3,000-4,000 కోట్లతో ఒక ఇన్సులిన్ తయారు చేసి ఒక ఫ్యాక్టరీని పెట్టి అప్పుడు పెట్టారండి. అప్పుడు మాకు ఒక నమ్మకం కలిగింది, నిజంగా వీళ్ళు పరిశ్రమ పెట్టడానికే ఇక్కడికి వచ్చారు, మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కేవీ రావులా కానీ అలాగే జిఎంఆర్లో కానీ మనకు మోసం జరగదు, వీళ్ళని మనం నమ్మొచ్చని చెప్పి మా కమిటీకి ఒక నమ్మకం ఏర్పడింది ఈరోజు. అంటే ఇప్పుడు ఈ అక్రమం జరిగేసింది, అన్యాయం జరిగేసింది అంటున్నారండి. ఏం జరిగిందండి? అక్రమం జరిగింది మాకు రైతులు అండి. 18 సంవత్సరాలు ఈరోజు మేము పరిశ్రమలకే భూమిని త్యాగం చేసేవాడిని మా ప్రాంతాల్లో, కొత్తపల్లి మండలం, తొండగ మండలం అండి. ఎన్ని రోజులు అభివృద్ధి చెందకుండా ఉండాలండి అలాగా? ఈరోజు మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలండి. మనకు అభివృద్ధి కావాలా, అభివృద్ధి నిరోధకం కావాలా? ఈరోజు మళ్ళీ అడ్డుకుంటారా ఈ అభివృద్ధిని? ఆలోచించి చెప్పాలని కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.